కార్తీక మాసం సందర్భంగా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలోని గాజులవారిగుట్ట అమ్మవార్లు దేవస్థానం వద్ద శ్రీ కృష్ణదేవరాయ కాపు సేవా సమితి జానపాడు కాపుల ఆధ్వర్యంలో నిర్వహించిన కాపు కార్తీక వనసమారాధన కార్యక్రమాల్లో గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారిని జానపాడు గ్రామ కాపు సోదరులు ఆర్కే రామకృష్ణ, పసుపురెడ్డి నరసింహారావు, జానపాడు గ్రామం కాపు కమ్యూనిటీ పెద్దలు ఘనంగా స్వాగతం పలికారు. పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జానపాడు గ్రామంలో పెద్ద సంఖ్యలో ఉన్న కాపు సోదరులు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ 2వ సంవత్సరం నన్ను కూడా ఆహ్వానించారు. ఎందుకంటే మన ఎన్నికల్లో మనం చూస్తే ఎన్డీఏ దీని పార్టీలో ఉన్న జనసేన కానీ ఇక్కడ కమ్యూనిటీ పరంగా కానీ అందరూ కూడా నా గెలుపునికి ఎంపీ గారి గెలుపునికి బాగా కృషి చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా కూడా మరి ఈ గ్రామంలో దాదాపు కాపు కమ్యూనిటీ హాల్కి 75 లక్షల రూపాయల నిధులు ఇచ్చి కూడా 6 నెలలైంది. దాన్ని కూడా మరి స్థల సేకరణ చేసుకొని 1 ఇయర్లో నా అంచనా ప్రకారం వచ్చే కార్తీక వన సమారాధన కల్లా దాన్ని కంప్లీట్ చేసి ప్రారంభోత్సవం పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. దాన్ని తప్పకుండా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఆశిస్తూ పవిత్రమైన కార్తీక మాసంలో ఆ పరమశివుని ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కూడా అందరి కుటుంబాలు మరి భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరూ కూడా బాగుండాలి, పిల్లల చదువులు బాగుండాలి, అటు వ్యవసాయ పరంగా వ్యాపార పరంగా అందరి కుటుంబాలు బాగుండాలని చెప్పి ఆ పరమశివుని ప్రార్థిస్తూ కాపు సోదరులందరికీ కూడా మరి కార్తీక మాసం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.